నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కొన్ని సంఘటనలు కాలాన్ని కూడా స్తంభింపచేస్తాయి. 2025 భారతదేశ చరిత్రలో ఒక రోస్ట్ కాలర్ రైట్. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఓవైపు రాజకీయ విజయాలు, మరోవైపు ఊహించని ప్రమాదాలు. ఈ ఏడాది వెండి వెలుగుల కన్నా విషాద మేఘాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ పీఠం పైన మోదీ హ్యాట్రిక్ విజయం నుంచి అహ్మదాబాద్ గగనతలంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం వరకు, ఆపరేషన్ సింధూర్ నుంచి ఆర్సీబీ విజయోత్సవ విషాదం వరకు 2025 టాప్ 5 హైలైట్స్ ను ఇప్పుడు మీకోసం. 2025 ఏడాది ఇండియాకు చాలా ముఖ్యమైనటువంటి ఏడాది. రాజకీయాల్లో సక్సెస్ హ్యాజ్ మెనీ ఫాదర్స్ అంటారు. 2025లో బీజేపీ సాధించినటువంటి విజయం అలాంటిదే. లోక్సభ ఎన్నికల్లో మూడోసారి గెలిచి నరేంద్ర మోదీ చరిత్రను సృష్టించడమే కాదు, ఆయన సక్సెస్ వేవ్ రాష్ట్రాల్లోనూ కొనసాగింది. దాంతోపాటుగా ఎన్నో ముఖ్యమైనటువంటి సంఘటనలకు నిలువైంది భారతదేశం. ఆనందాలతో పాటుగా విషాదాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, బీహార్ కోటలు అన్నట్లుగా బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకు గాను 48 సీట్లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఇక బీహార్లో రాజకీయం అంటేనే నితీష్ అన్నట్లుగా మారిపోయింది. ఎన్డీఏ కూటమి 243 స్థానాల్లో 202 స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అన్స్టాపబుల్ లీడర్గా నిలిచారు. ఏడాది మొదట్లోనే జరిగిన కుంభమేళా చరిత్ర సృష్టించడంతో పాటు తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చింది. లక్షలాది మంది ప్రజలు ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ఏర్పాటును అద్భుతంగా చేసింది. అయితే విదేశాల నుంచి కూడా అతిథులు ఈ కుంభమేళాకు హాజరయ్యారు. కానీ జన సమూహం ఎక్కువై తొక్కిసలాట జరిగింది. దీంతో డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. మొత్తం 30 మంది ఈ ఘటనలో మృతి చెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మౌని అమావాస్య నాడు అమృత స్నానం కోసం త్రివేణి సంగమం వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. జాతర ప్రాంతంలో బారికేట్లు విరిగిపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక 2025 ఫిబ్రవరి 15 న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అతి పెద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. కుంభమేళా కోసం జనం భారీగా రావడంతో ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సినటువంటి ట్రైన్ రావడంతో జనం మధ్యలో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. సేఫ్టీ ఫస్ట్ అనేటువంటి సూత్రాన్ని మనం విస్మరిస్తే జరిగేటువంటి పరిణామాలు ఇదే నిదర్శనంగా మారుతున్నాయి. భారతదేశంలో సంభవించిన అత్యంత విషాదాల్లో ఇది ముఖ్యమైనది. ప్రపంచాన్నే కుదిపేసినటువంటి సంఘటన ఇది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం సమీపంలో బైసరన్ లోయలో పర్యాటకులపైన ఉగ్ర దాడులు, ఉగ్ర కాల్పులు జరిగాయి. ఇందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇందుకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 5 రోజుల పాటు తీవ్ర యుద్ధం జరిగింది. దీంతో పాకిస్తాన్తో మనకున్న సంబంధాలన్నీ కట్టిఫైపోయాయి. అప్పటినుంచి 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 12 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం 171 కూలిపోయింది. ఈ ఘటనలో ఫ్లైట్లో ఉన్నటువంటి వారందరూ మరణించారు. ప్రయాణికులతో పాటుగా సిబ్బందితో సహా 241 మంది చనిపోయారు. దాంతో పాటుగా విమానం ఒక అహ్మదాబాద్లోని మెడికల్ కాలేజీ హాస్టల్ పైన కూలిపోవడంతో అందులో ఉన్నటువంటి డాక్టర్ విద్యార్థులు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆర్సీబీ ఐపీఎల్ కప్ను గెలుచుకుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజు నిలవలేదు. టోర్నీ గెలిచాక ఆర్సీబీ బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. బెంగళూరులో జరిగినటువంటి ఆర్సీబీ పెరేడ్ విషాదంగా ముగిసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 మంది గాయపడ్డారు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. అయితే స్టేడియం సామర్థ్యం కన్నా ఎక్కువ మంది జనాలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే జరిగింది.
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి తమిళగ వెంట్రి కలగం కొత్త పార్టీ పెట్టినటువంటి సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ జిల్లాలో రాజకీయ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఘోరమైనటువంటి తొక్కిసలాట చోటు చేసుకుంది. అధిక జనాభా రావడం పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ ఉగ్రదాడితో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట దగ్గర పేలినటువంటి బాంబు దాడిలో ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో చికిత్సను పొందుతున్నారు. ఈ బాంబు దాడి వెనుక ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి ఉగ్రవాదులు దాదాపు 20 మంది ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. చాలా రోజుల నుంచి దీనికోసం ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ బాంబు దాడులపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. బాంబు దాడికి పాల్పడినటువంటి ఉమర్ నబీ దాడిలోనే మరణించారు. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. 4 నెలలుగా అక్కడ ప్రజలు ఎయిర్ పొల్యూషన్తో నరకాన్ని అనుభవిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ 400కు వచ్చేసింది. ప్రతి ఏడాది ఇది 300 దగ్గర ఆగిపోయేది. కానీ ఈసారి దాన్ని దాటుకొని వచ్చేసి ఏక్యూఐ 404కు దిగజారిపోయింది. దీన్ని అత్యంత తీవ్ర పరిస్థితిగా పరిగణిస్తున్నారు. దీని కారణంగా చాలామంది అనారోగ్యాల బారిన పడ్డారు. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో డిసెంబర్ 2025లో భారీ షెడ్యూల్ సంక్షోభానికి ఎదుర్కొంది. దీని కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో లక్షల మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. గందరగోళం నెలకొంది. దాదాపు 5 రోజుల పాటు ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. ఇటీవలే డీజీసీఏ ఎఫ్డీటీఎల్ నిబంధనలో మార్పు చేసిన సంగతి తెలిసిందే. పైలట్లు సిబ్బందికి వారాంతపు విశ్రాంతికి 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. ఇక నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అలాగే రాత్రి సమయాల్లో ల్యాండింగ్స్ను పరిమితం చేసింది. ఇవన్నీ నవంబర్ నుంచే అమలులోకి వచ్చాయి. మిగతా విమానయాన సంస్థలన్నీ కొత్త రూల్స్ ప్రకారం అన్ని సర్దుబాట్లు చేసుకున్నాయి. తమ విమానాల డ్యూటీ పరిమితులకు నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవడం జరిగింది. కానీ ఇండిగో సంస్థ మాత్రం నిర్లక్ష్యం చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లం పెద్దదైంది. రెండు 2025 మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. రాజకీయ విజయాలున్న భద్రతా వైఫల్యాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న ప్రాణ నష్టం మాత్రం ఆగడం లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి సూత్రాన్ని 2026లోనైనా పాటిద్దాం.